టాలీవుడ్ లో ఈ తరం స్టార్ హీరోల్లో మల్టీ స్టారర్ కు ఓకే చెప్పి చేసిన ఫస్ట్ హీరో మహేష్ బాబు. ఆ తర్వాత RRR వచ్చింది. ఇది రాజమౌళి వల్లే సాధ్యమైన కాంబినేషన్. ఇప్పుడు మహేష్ బాబు మరో మల్టీ స్టారర్ చేయబోతున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు లాగా ఈ మూవీలో వెంకటేష్ తరం హీరోనే నటించబోతుండటం విశేషం. అదేంటి, మహేష్ ప్రస్తుతం రాజమౌళితో సినిమాకు రెడీ అవుతున్నాడు కదా, ఈ మల్టీ స్టారర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు కదా? ఎస్, రాజమౌళి సినిమానే. అవును, RRR తర్వాత ఆ రేంజ్ మల్టీ స్టారర్ అని చెప్పలేం, కానీ మహేష్ బాబుతో పాటు మరో సీనియర్ హీరోను కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలనుకుంటున్నాడు జక్కన్న. మరి ఆ హీరో ఎవరు ఏంటా కదా? రాజమౌళి సినిమా అంటే ఇండియా మొత్తం అలర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. వరల్డ్ మూవీ మేకర్స్ కూడా ఇండియా నుంచి సినిమా అంటే అది రాజమౌళి సినిమా అయితే ఒకలా, వేరే వాళ్ళైతే ఒకలా చూస్తున్నారు. ఆ రేంజ్ కు ఎప్పుడో చేరాడు రాజమౌళి. RRR తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న జక్కన్న ఫస్ట్ టైం మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ గురించి చాలా మంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ప్రస్తుతం రాజమౌళికి పాన్ ఇండియన్ మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు ఆ మార్కెట్ లేని మహేష్ డైరెక్ట్ గా కంట్రీ మొత్తం కవర్ చేయబోతున్నాడు ఈ సినిమాతో. ఇక ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాడు రచయిత విజేంద్ర ప్రసాద్. అప్పటి నుంచి ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అనే టాక్ వినిపిస్తూనే ఉంది. దీంతో పాటు వివిధ దేశాల్లో సాయం చేసేలా ఇతర పాత్రలు చాలానే ఉన్నాయట. అందుకోసం హాలీవుడ్ నుంచి ఓ హీరోను కూడా తీసుకున్నారు అనే టాక్ కూడా ఉంది. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి మన తెలుగు స్టార్ సంక్రాంతి విన్నర్ నాగార్జునను కూడా తీసుకోవాలనుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం నాగార్జున అయితే బెటర్ గా ఉంటుందని భావిస్తున్నాడట రాజమౌళి. అందుకే ఆయన్ని అప్రోచ్ అవుతున్నారని సమాచారం. ఆల్రెడీ నాగ్ ధనుష్ శేఖర్ కముల సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. పైగా ఈ తరహా గెస్ట్ రోల్స్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా సినిమాల్లో కీలక పాత్రలో కనిపించాడు. సో రాజమౌళి లాంటి డైరెక్టర్ మహేష్ లాంటి హీరో అంటే కాదంటాడా? అందుకే ఈ ప్రపోజల్ అక్కడి వరకు వెళితే ఖచ్చితంగా నో చెప్పడు అంటున్నారు. మరి టాలీవుడ్ కే సోగ్గాళ్లైన నాగార్జున, మహేష్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో మీరే కామెంట్స్ చేయండి.